యూనివర్సిటీలల్లో ఖాళీగున్న కొలువుల్ని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ బిల్డింగ్ను కడియం ప్రారంభించినారు. మధ్యలో చదువు మానేసిన వారికి ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో యూనివర్సిటీలు పనిచేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందించే కేంద్రాలుగా యూనివర్సిటీలు మారుతున్నాయని, ఇందులో అంబేద్కర్ యూనివర్సిటీకి మంచి పేరున్నదని చెప్పినారు. దీన్ని బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేసి దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రశంసలు అందుకునే విధంగా మీరందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 35 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ యూనివర్సిటీని చూసి దేశంలో అనేక రాష్ట్రాలు కానీ దేశం కూడా ఓపెన్ యూనివర్సిటీస్ను ప్రారంభించడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, డిగ్రీని మధ్యలో మానివేసిన విద్యార్థులు, అనేక కారణాల వలన మధ్యలో మానివేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీ కోర్సెస్ను డిజైన్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మెయిన్ స్ట్రీమ్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవైపు ఓపెన్ యూనివర్సిటీ ప్రమాణాలను పాటిస్తూనే కన్వెన్షనల్ కోర్సెస్ అందిస్తూనే నాన్ కన్వెన్షనల్గా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, డ్రాప్అవుట్స్ను మెయిన్ స్ట్రీమ్ చేసే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరడం.